వామ్మో వార్నైనో ఏం సినిమారా ఇది. ఇందాకనే విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ అనే మూవీ చూసినాక ఒకటే ఒకటి అనిపించింది, రగిలే రగిలే మొదలయ్యే యుద్ధాలే, ఇది కదరా మన విజయ్ దేవరకొండ కావాల్సిన సినిమా అనే ఫీలింగ్ అయితే కలిగింది. మూవీ ఒక బేసిక్ ప్లాట్ వచ్చేసి మన హీరో ఒక కానిస్టేబుల్ తన అన్నని వెతికి ఇంటికి తీసుకురావాలనే ఒక క్రమంలో ఇతను ఫేస్ అయ్యే కాన్సిక్వెన్సెస్ ఏంది, అక్కడికి వెళ్ళిన తర్వాత వింతైన జనాలకి మన హీరోకి కనెక్షన్ ఏంది, ఇది మీరు థియేటర్స్ లో చూస్తారు. మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి నేను విజయ్ దేవరకొండ అని చెప్పాను. విజయ్ దేవరకొండతో పాటు సత్యదేవ్ కూడా నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చిండ్రు ఇద్దరు. సినిమా చూసినంత సేపు ఎమోషన్ కి బాగా కనెక్ట్ అయిపోతాము. అండ్ మోర్ ఓవర్ విజయ్ దేవరకొండ గారు ఒక కొన్ని యాంగిల్స్ లో మాత్రం అర్జున్ రెడ్డి ఫీలింగ్ అయితే కలిగింది. కొన్ని న్యూ లుక్స్ ఉంటాయి అనమాట. ఒక 3-4 షేడ్ లా చూపిస్తాడు. ఒకటి రగ్డ్ లుక్ ఉంటది, అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది ఆ లుక్ మాత్రం. సెకండ్ పాజిటివ్ వచ్చేసి విలన్ సైకోయిజం మాత్రం అల్టిమేట్ ఉన్నది. మన హీరోనే యాటిట్యూడ్ స్టార్ అంటే ఇతను యాటిట్యూడ్ కి బాబు ఉన్నాడు. ఈ సినిమా తర్వాత ఆయనకి ఛాన్సులు మామూలుగా రావు, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ లెవెల్ సైకోయిజం పర్ఫార్మెన్స్ ఆయన వస్తున్నాడు అంటే నాకైతే సినిమా చూస్తున్నంత సేపు ఆయన విజువల్లీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. హీరోయిన్ భాగ్యశ్రీ గురించి మాట్లాడుకున్నట్లయితే తనకి ఇచ్చిన రోల్ లో మాత్రం డీసెంట్ గానే యాక్ట్ చేసింది. ఓకే, ఫైనల్లీ మ్యూజిక్ మ్యాన్, వాట్ ఏ మ్యూజిక్ మ్యాన్. నిజంగా రగిలే రగిలే సాంగ్ అయితే అనిరుద్ధు నిజంగా నరాలు రోమాలు నిక్కపరుచుకున్నాయి. నో డౌట్ ఎట్ ఆల్ ఈ సినిమాకి ఇంకొక హీరో మాత్రం అనిరుద్ధే. ఇంకా ఓవరాల్ గా ఈ సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పటికైతే నాకు కలిగిన ఫీలింగ్ ఏంటంటే స్టార్టింగ్ మంచి ప్లాట్ తోటి డైరెక్ట్ దూసుకెళ్ళిపోతుంటా ఉంటది. ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ మూమెంట్ ఉంటది, ఫైటింగ్ సీన్. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొద్దిగా డల్ అవుతుంది. బట్ అనిరుద్ధ్ మాత్రము తన ఆర్ఆర్ తోటి అయితే నెక్స్ట్ లెవెల్ గూస్ బంప్స్ మూమెంట్స్ కొన్ని ఉంటాయి, మనకు హై తెప్పిస్తుంటా ఉంటది అనమాట. ఇక్కడ డ్రాప్ అయితే కాదు సినిమా, కొద్దిగా డల్ ఉంటది కానీ ఆ మ్యూజిక్ తోటి మాత్రం కవర్ అయిపోతుంది. అండ్ క్లైమాక్స్ పార్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపిస్తూ ఉంటది. అంటే సెకండ్ పార్ట్ కి ఇంటెన్సిటీ క్రియేట్ చేసేలా ఉంటది క్లైమాక్స్ పార్ట్. లాస్ట్ 20-25 మినిట్స్ ట్రస్ట్ మీ మనం ఊహించని విధంగా ఉంటుంది. బెస్ట్ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చింది. ఎస్, మూవీ వర్త్ వాచబుల్. ఈ వీకెండ్ కి ఈ మూవీ చూసి ఎంజాయ్ చేయండి.